నమస్తే సార్, మీ పేరండి? రాంబాబు. రాంబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఏదో చిన్న బిజినెస్ సిరి వ్యాపారం. సార్ ఎక్కడ సార్ మీది? ఏ ప్రాంతం, ఏ నియోజకవర్గం అండి? ఇదే నియోజకవర్గం. సో ఏ ఊరు సార్ మీది? ఇక్కడే గాజువాకే. ఓకే సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు, ప్రజలకి అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు, జగన్ గారు? ఈ మన చేతుల్లో ఏం లేదండి. అంటే మీ ఓన్ అభిప్రాయం అయితే మీరేమనుకుంటున్నారు? ఓన్ అభిప్రాయం ఏముంది, ఎవరు వచ్చినా మంచి జరగాలని కోరుకుంటున్నాం. మరి అంతకు మించి ఎలా ఉంది ఈ ప్రభుత్వం అయితే? ఎలా ఉంది ఈ 5 సంవత్సరాల నుంచి? కొన్ని మంచి పనులు ఉన్నాయి, కొన్ని చెడు పనులు ఉన్నాయి. మన ఇది మంచిది ఇది చెడుదని చేయలేతే చెప్పలేం కదా అండి. ఓకే, అంటే మీకు మంచి అనిపించింది ఏంటి, చెడు అనిపించింది ఏంటి? మంచి అనిపించింది ఏముందంటే వృద్ధుల పరంగా మంచి ఉంది. ఏదో పిల్లలకి కొంత మంచి చేశాడు. స్కూళ్ళు కొన్ని బాగున్నాయి, కొన్ని ఏవి పనికిరాని కొన్ని పథకాలు కొంచెం చెడగొట్టాయి అంతే. ఓకే, అభివృద్ధి అనేది ఉందంటారా? ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి, సంక్షేమం రెండు ఉండాలి. అభివృద్ధి ఉందా? ఇప్పుడు ఎవరున్నా ఎవరు అభివృద్ధి చెందిద్దాం అనుకునే నిధులు లేనిది ఎవరైతే ఏం చేయగలరు? ఇప్పుడు కావాల్సింది మనకి నిధులు. ఆ నిధులు లేనిది ఎవరు వచ్చినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఎవరు వచ్చినా అప్పు చేసి మనల్ని పెంచవలసిందే. కాకపోతే కొన్ని కార్యక్రమాలు మంచి పెట్టారు, కొన్ని చెడు. ఇప్పుడు 45 years వాళ్ళకి అవి అనవసరం. అవి అటువంటి వల్ల కొంచెం బ్యాడ్ అంతే. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులుగా తయారవుతున్నారు కొన్ని వరకు. ఇప్పుడు ఆటో వాడికి అనవసరం. ఇప్పుడు వాళ్ళకు ఓట్లు కావాలని మనకు అనిపించావన్నీ కావాలని పెట్టుకుంటే ఆటో వాడు ఆడి పని ఆడు చేసుకుంటాడు కదా, అవసరం లేదు. 45 years ఆవిడకి, 45 సంవత్సరాలు ఆవిడకి డబ్బులు పెట్టడం అనవసరం. కొన్ని పథకాలు, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయంటే వృద్ధులకు పెట్టాడు, అది మంచిది. నెక్స్ట్ ఏదో పిల్లలకి స్కూల్లో అభివృద్ధి, అవన్నీ బాగున్నాయి. కొన్ని బాగోలేవు. మరి దానికి మనం ప్రతిదీ బాగుంది, ప్రతి చెడు ఉంది, మంచి ఉంది, అన్నింటినీ పరిగణలో పెట్టుకోవాలి మనం. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైనా కావాల్సింది ఏంటంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఈ పథకాలు అనేవి ఎవరు వచ్చినా ఇస్తారు, అది ఓకే. మరి ఈ ప్రభుత్వంలో చెప్పింది ఏంటంటే 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు. నిజంగా పరిశ్రమలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ఏమైనా వచ్చినాయా? వచ్చే ఉండొచ్చండి, మన దాకా రావు కదా. వచ్చినాయా లేదనేది పైన ఉన్న చేతుల్లో ఆగిపోతాయి తప్ప. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న చదువుకున్న పిల్లలకి తెలిసి ఉంటుంది కదా. అవును, మరి రాలేదని మనం చెప్పలేము. వచ్చాయని చెప్పడానికి మన వరకు వచ్చినాయి అయితే మనకి చేతిలోకి వచ్చాయి, మనం చేసామని చెప్పగలం. మన వరకు రాలేదని చెప్పగలం. మీకేమైనా జరిగింది ఈ ప్రభుత్వంలో? మాకు ఏం జరుగుతుందండి, మన పని మన కష్టం మనం చేసుకుంటాం, అంతకుమించి మనకు జరిగేది ఏముందండి. ఇప్పుడు ఆయన వచ్చినా ఈయన వచ్చినా తెల్లవారి మనల్ని పడుకోబెట్టిగా మీరు అన్నట్టు సోమరిపోతులు కొన్ని ఇచ్చి సోమరిపోతులు చేశారని, అటువంటివి ఏమైనా ఉంటే మనమే సోమరిపోతులు అయిపోతాం. మన కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప ఎవడో పెట్టిందని మనం నమ్ముకోకూడదు. అంటే ప్రభుత్వం తరపున చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు మీ కష్టాన్ని మీరు నమ్ముకున్న రోడ్స్ అనేవి ప్రభుత్వం వేయాలి, మీకు ఫెసిలిటీస్ కల్పించాలి, మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. ప్రస్తుతానికి మనకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి తెచ్చే ఏ పార్టీ అయినా మనకు పర్లేదు, ఏ సీఎం అయినా మనకు కావాల్సింది, మనకి ఏ ఎమ్మెల్యే అయినా మనకు కావాల్సింది ప్రస్తుతానికి మనకు అభివృద్ధి కావాలి. ఫ్యూచరు మన జనరేషన్ ఎలాగ ఉండిపోయింది, మన తర్వాత జనరేషన్ అయినా బాగుండాలి, అదే కోరుకుంటున్నాం మనం. అంతకుమించి ఏం కోరుకుంటాం? మీ పార్లమెంట్ పరిధిలో ఎంపీకి అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు సార్? భర్త గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ నుంచి నిధులు పట్టుకోవాలి, మరి అభివృద్ధి జరగాలంటే మరి ఎవరు చేయగలరు అనుకుంటున్నారు? అది మన వరకు మనం అంత ఎడ్యుకేషన్ కాదులేండి, మనం అంత చెప్పరు. ఎవరు మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి? పల్లా శ్రీని గారు, అలానే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు? మనకైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే పల్లా శ్రీని గారు పక్కా అని మనం ఫిక్స్ అయిపోయాం, అంతకు మించేం లేదు.